అందరికీ నమస్కారం. నా పేరు రామమోహన్ ఆకుండి. ఈ వీడియో ద్వారా గద్దర్ గారి జీవిత చరిత్రతో మీ ముందుకు వస్తున్నాను. చివరిదాకా విని ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. గద్దర్ తెలుగు రాష్ట్రాలలో సుపరిచితమైన వ్యక్తి. వీరి అసలు పేరు గుమ్మడి విఠలరావు. వారి మొదటి ఆల్బం పేరు గద్దర్. ఈ పాటతోనే ఆయన పేరు గద్దర్గా చిరస్థాయిగా ప్రజల హృదయాలలో నిలిచిపోయింది. గద్దర్ గారు మెదక్ జిల్లాలోని తూప్రాన్ గ్రామంలో 1948లో ఒక దళిత కుటుంబంలో జన్మించారు. వీరి తల్లిదండ్రులు లచ్చమ్మ, శేషయ్యలు. వీరి విద్యాభ్యాసం నిజామాబాద్ జిల్లా మహబూబ్ నగర్లోనూ, ఇంజనీరింగ్ హైదరాబాదులోనూ జరిగింది. 1969 తెలంగాణ ఉద్యమంలో గద్దర్ చురుగ్గా పాల్గొన్నారు. వారు తన భావవ్యాప్తి కోసం బుర్రకథలను సాధనంగా ఎంచుకొని ఊరూరా తిరిగి ప్రచారం చేశారు. వారి మొదటి ప్రదర్శనను భగత్ సింగ్ జయంతి రోజున సినిమా దర్శకులు బి నరసింగరావు గారు ఏర్పాటు చేశారు. ప్రతి ఆదివారం వారు తన ప్రదర్శనలను ఊరూరా తిరిగి ఇచ్చేవారు. 1971లో బి నరసింగరావు గారి ప్రోత్సాహంతో మొదటి పాట ఆపరా రిక్షా పాటను రచించారు. గద్దర్ గారి సతీమణి పేరు విమల. వారికి 3 పిల్లలు. కుమారుడు సూర్యుడు, చంద్రుడు. చంద్రుడు ఈ మధ్యనే 2023లో అనారోగ్యంతో మరణించారు. కుమార్తె పేరు వెన్నెల. గద్దర్ గారు మా భూమి సినిమాలో సాయుధ పోరాట యోధుడి పాత్రను నటించి బండెనక బండి కట్టి అనే పాటను పాడారు. 1985లో కారంచేడులో దళితుల హత్యలకు వ్యతిరేకంగా పోరాడారు. అలాగే జననాట్య మండలిలో చేరారు. ఒగ్గు కథ, బుర్ర కథ, ఎల్లమ్మ కథల ద్వారా గ్రామీణ ప్రజల హృదయాలలో గూడు కట్టుకున్నారు. విప్లవ రచయితల సంఘం ద్వారా ప్రజలను చైతన్యపరిచారు. తెలంగాణ ఉద్యమాన్ని పునరుద్ధరించడంలో గద్దర్ మరొకసారి వెనకబడిన కులాలు, నిమ్న కులాల ఉద్ధరణ ఉద్దేశంతో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం తన మద్దతును తెలపటం కోసం పాటను ఒక ఆయుధంగా వాడి ప్రజల నవనాడుల్లో చైతన్యం కల్పించి తెలంగాణ రాష్ట్ర సాధనలో వారి సహకారాన్ని అందించారు. వారు రాసిన పాటలలో అమ్మ తెలంగాణమా పాట బహు ప్రజాదరణ పొందింది. అలాగే సినిమా రంగంలో అనేక పాటలు అందించారు. వారు రాసిన నీ పాదం మీద పుట్టుమచ్చనై చెల్లెమ్మ అనే పాటకు ఉత్తమ నంది అవార్డు వచ్చినా దానిని తిరస్కరించారు. వారు జైబోలో తెలంగాణ సినిమాలో పొడుస్తున్న పొద్దు మీద అనే పాటను రాసి అభినయించారు. ఈ పాట తెలంగాణ రాష్ట్ర సాధనలో ఎంతగానో ప్రాచుర్యం పొందింది. నిమిషాల్లో పాట కట్టి దాన్ని స్వరపరిచి పాడడం ఆయనకున్న ప్రత్యేకత. అది ఎంతో అనితర సాధ్యం, అద్భుతమైన ప్రతిభ. 1980 దశకం నాటి దళిత స్త్రీవాద ఉద్యమాలు సంచలనమైనవి. స్వయంగా దళిత వర్గానికి చెందినవాడు కావడం వల్ల వర్గ పోరాటంతో పాటు వర్ణ పోరాటం కూడా అవసరమనుకున్నాడు. దళితవాదాన్ని స్వీకరించి అసంఖ్యాకంగా పాటలు పాడాడు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఉత్సవాలలో పాల్గొన్నాడు. ఆ రకంగా సమన్వయవాదం వైపు అడుగులు వేశాడు. ఫలితంగా సమకాలీన రాజకీయాలలో కూడా తనదైన వ్యక్తిత్వాన్ని చాటుకున్నాడు. పెత్తందారీల పాలిట బందూకుగా అణగారిన వర్గాలకు బాసటగా నిలిచాడు. వీరు 2023 జూలై 20వ తేదీన ఆదివారం నాడు మధ్యాహ్నం 3 గంటలకు హైదరాబాద్ అమీర్పేటలోని అపోలో ఆసుపత్రిలో గుండెపోటు కారణంగా తుదిశ్వాస విడిచారు. పొడుస్తున్న పొద్దు మీద పాటై వెలిగిన సూర్యుడు అస్తమించాడు. బండెనక బండి కట్టి అంటూ గజ్జె కట్టిన గళం మూగబోయింది. భద్రం కొడుకో అని జాగ్రత్త చెప్పిన చైతన్య జ్వాల మరలిరాని లోకాలకు వెళ్ళిపోయింది. నీ పాదం మీద పుట్టుమచ్చనై అంటూ వందల ఉద్యమాలు, వేల ఆందోళనల్లో కదం తొక్కిన ప్రజాయుద్ధ నౌక ప్రస్థానం ముగిసిపోయింది. అశేషమైన తెలంగాణ ప్రజల హృదయాల్లో గద్దర్ చిరస్థాయిగా నిలిచిపోయారు. తెలంగాణ ప్రభుత్వం గద్దర్ గౌరవార్థం తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ప్రతిభను ప్రోత్సహించేందుకు గద్దర్ అవార్డులను ప్రకటించింది.
గళధీరుడు గద్దర్ ఈనాడు మన మధ్య లేకపోయినా భవిష్యత్ తరాలలో అణగారిన వర్గాల కోసం మళ్లీ మళ్లీ ఉదయిస్తూనే ఉంటాడు. ఈ వీడియోను చివరిదాకా విన్నందుకు ధన్యవాదాలు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా ఇంతవరకు ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.